ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో ఎప్పుడూ యుద్ధం చేయవలసిన పరిస్థితితో గొడవలో ఆందోళన ఎందుకు వస్తాయో తెలుసా? ధర్మమోక్షములకు తర్పణములు అర్ధకామములకు అగ్రతాంబూలాలు ఆ పరిస్థితి వచ్చినప్పుడు వస్తాయి. అర్ధానికి కామానికి అగ్రతాంబూలం ఇచ్చి ధర్మానికి మోక్షానికి దద్దనం పెట్టేస్తే అప్పుడు యుద్ధం వస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలు 4 మన వాళ్ళు ఆ వరుసలో ఎందుకు పెట్టారు? ధర్మం పక్కన అర్థం ఉంది గమనించండి, కామం పక్కన మోక్షం ఉంది గమనించండి. వరసలో కూడా ధర్మ మోక్ష అర్ధకామాలు అనలేదు, ధర్మకామ అర్ధమోక్షాలు అనలేదు, ధర్మ అర్ధ కామ మోక్షాలు అన్నారు. ఇది సమాసం కోసం చెప్పిన మాట కాదు, ఇది ఒక ఖచ్చితమైన పద్ధతి ఉంటుంది ఋషుల ఆలోచనలో. ధర్మం తర్వాత అర్థం ఎందుకు పెట్టారు అంటే ఈ అర్థం కామం 2 మధ్యలో ఉన్నాయి గమనించండి. అర్ధకామాలు ధర్మం మోక్షం ఆ చివర ఈ చివర ఉన్నాయి. 2 పోలీసులు అటు ఇటు ఉంటే మధ్యలో ఎంతమంది దొంగలు ఉన్నా ఇబ్బంది లేదు, ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు. ఈ అర్ధకామాలు దొంగలు లాంటివి, ధర్మమోక్షాలు రక్షక భటులు లాంటివి. అంటే అర్థం పెరుగుతుంది అంటే ధర్మంతో దాన్ని మొట్టికాయ వెయ్యాలి. ఎవరికైనా కోట్ల కొద్దీ సంపద 1 కోటి 2 కోట్లు 10 కోట్లు అయితే కూడా పర్వాలేదు, ఈ రోజుల్లో అవసరమే కావచ్చు. కానీ 100 కోట్లు అవసరం ఏమిటండి? 100 కోట్లు కాదండి, 1000 కోట్లు 1,00,000 కోట్లోకి వెళ్ళిపోయిందండి మొత్తం ఇవాళ. ఇవాళ ఎవరైనా పిల్లనిద్దామంటే ఎవరైనా కోటీశ్వరుడు అంటే కోటి కాదండి ఎన్ని కోట్లో చెప్పమని అడుగుతున్నారు. కోటి ఎవరికి కావాలి? గట్టిగా ఉద్యోగం చేసేవాడికి కూడా ఏడాది 1 కోటి రూపాయలు వస్తున్నాయి ఇవాళ. కోటి ఎవడికండి? 100 కోట్లు 100 కోటీశ్వరుడు అయితే పిల్లల్ని ఇస్తామని చెబుతున్నారు. మరి చేతను 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లోకి వెళ్ళిపోతుంది. అంచేతను ఖచ్చితంగా ఈ అర్థం ఎప్పుడు అర్థకామాలు డబ్బు కోరిక 2 మనిషిని మంచివాడిని చేస్తాయి, చెడ్డవాడిని చేస్తాయి. డబ్బును సరిగ్గా వినియోగం చేసుకుంటే మనం మంచివాళ్ళు అవుతాం. సరిగ్గా వినియోగం చేయడమే ధర్మం, ధర్మం కోసం వినియోగం చేయడం. అలాగే కోరిక ఉంది, ఆ కోరిక మోక్ష మార్గంలో సాగితే అది నిజంగా మంచి చేస్తుంది మనకి. అంతేగాని భౌతికమైన భోగాలనే మనం అనుసరించదలుచుకుంటే చెడిపోతాం. అందుకని ఈ 4 ఇలా పెట్టారు. ఈ 4ంటిలో తేడా వచ్చి అర్ధకామాలకి అగ్రతాంబూలం ఇచ్చి నాకు డబ్బు ముఖ్యం, నా కోరికలు తీరడం ముఖ్యం, ఎవరేమనుకున్నా మంచిదే, ఉన్నది ఒక్కటే జీవితం, ఈ జీవితంలోనే నేను అనుభవించవలసినవన్నీ అనుభవిస్తా, ఇంత మూర్ఖపు ఆలోచన ఇంకోటి లేదు. ఎందుకంటే వీడు చెడిపోవడం కాకుండా లోకాన్ని కూడా జరగొడతాడు. వీడికి కావలసిన భోగాలన్నీ అనుభవించాలంటే ఏం చేయాలండి? వీడికి పరస్త్రీ మీద కాంక్ష కలుగుతుంది, వెంటనే భార్యకి అన్యాయం చేయాలా వద్దా? అది నా ఇష్టం వచ్చిన భోగాలు అనుభవిస్తానంటే నీకు పరస్త్రీ మీద కాంక్ష కలిగింది, నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, వేరే స్త్రీ మీద నీకు కాంక్ష కలిగింది రావణాసురులాగే. ఖచ్చితంగా ముందు నీ భార్యకు అన్యాయం అయిందా లేదా? అవతల ఎవడికో భర్తకు అన్యాయం పక్కనట్టు ముందు నీ భార్యకు అన్యాయం జరిగిందా లేదా? మరి ఆవిడ అలాగే చేస్తే ఏమైపోతాడండి వీడు? అడ్డంగా బలైపోడు. అంటే ఆలోచించుకోవాలి. కామవాంఛ చెలరేగినప్పుడు ఇది ఎందుకోసం ఏం చేస్తుంది? అలాగే డబ్బు సంపాదించడం మంచిదే, మనకు అవసరమైనంత వరకు ఉండాలి. కానీ అంతకు మించి పెరిగిందనుకోండి అనేక రకాల వ్యాధులు రావడమే కాకుండా ఆందోళన పెరగడమే కాకుండా యుద్ధాలు కూడా వస్తాయి. ఇలా లోకంలో 1-2 ఉంటే పర్వాలేదు, కొన్ని శక్తులు, కొన్ని కుటుంబాలు, కొన్ని వ్యవస్థలు అర్ధకామాలకి లొంగిపోయినప్పుడు ధర్మం మోక్షం దాని మీద యుద్ధం చేయక తప్పదు. అప్పుడు యుద్ధం వస్తుంది ఖచ్చితంగా. అంచేత యుద్ధం ఎప్పుడో రామాయణ కాలంలో వచ్చింది, కురుక్షేత్ర కాలంలో వచ్చింది అనుకోవద్దు. ఎప్పుడు అర్ధకామాలకి ప్రాధాన్యం పెరిగిందో, ధర్మమోక్షాలకి ప్రాధాన్యం తగ్గిందో అప్పుడల్లా యుద్ధం వస్తుంది. ఇప్పుడు మన జీవితంలో ప్రతిరోజు కురుక్షేత్రమే.